నమస్కారం. ఈరోజు బిల్డింగ్ కట్టిన ఓనర్స్ కి చాలా మందికి ఈ ప్రాబ్లం చాలా కామన్ అని ఆశిస్తుంది. కారణం ఎందువల్ల అంటే బిల్డింగ్ కట్టిన ఒక 2-3 ఇయర్స్ లో బిల్డింగ్ ఫ్లోరింగ్ మీద నుంచి అంటే అపార్ట్మెంట్ లో ఓనర్స్ కి ఇది చాలా ఆల్రెడీ ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సమస్య ఏంటంటే స్లాబ్ ఫ్లోరింగ్ మీద నుంచి మీకు అప్ టు 2 feet వరకు అంటే స్టార్టింగ్ అంటే 1 feet వరకు డార్క్నెస్ రావటం. ఇది సహజంగా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు బిల్డింగ్ ఓనర్స్ ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే పక్కన ఉన్న టాయిలెట్స్ లో ఏదో ప్రాబ్లం ఉందని వాటిని బ్రేక్ చేయటం, లేదంటే వాటిని రిపేర్ చేయటం, తర్వాత వాటికి టైర్కి ఏదో మక్కులు ఓడిపోయినాయనో లేదా మక్కులంతా పీల్ అయిపోతే వాటన్నిటిని మళ్ళీ రీలేయింగ్ చేసుకోవటం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటారు. అయితే అలా చేసిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం మరలా వస్తుందని మరలా ఇంకొక ఈ ఏజెన్సీ కాదు ఇంకొక ఏజెన్సీని సంప్రదిస్తే ఇంకా బాగా మంచిగా చేస్తారని ఇట్లా రకరకాలుగా ఎక్కువ మంది ఓనర్స్ రిపేర్ చేస్తుంటారు. చాలా వరి అవుతుంది. అయితే వీటికి అసలు ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి అనే దాన్ని మనం తెలుసుకోకుండా కేవలం రిపేర్ చేస్తే ఇది ఏమవుతుందంటే ఎన్నిసార్లు ఆ రిపేర్ చేసినా కూడా ఆ ప్రాబ్లం అనేది ఆగదు. అసలు ఇది రావడానికి రీజన్ అనే దాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే ఈ రోజు అంటే మనం ఆ అపార్ట్మెంట్ అనేది కానీ ఒక ఫ్లాట్ అనేది తీసుకుంటే ఏదో ఒక 2 bedroom ఫ్లాట్ అనుకుందాం. ఎగ్జాంపుల్ ఒక ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది, ఒక ఇక్కడ 2 bedrooms ఉంటాయి, మధ్యలో టాయిలెట్స్ ఉంటాయి, లేదా బాల్కనీ ఉంటుంది, లేదా టాయిలెట్స్ హాల్ లివింగ్ రూమ్ అని రకరకాల పేరుతో ఉంటారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ 2 bedroom ఫ్లాట్ లో 2 రకాల విధానాలు ఉంటాయి. ఏంటంటే అవి ఒకటి డ్రై జోన్, 2 వెట్ జోన్. డ్రై జోన్ అంటే బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్ రూమ్ లేదంటే ఇంకొక బెడ్రూమ్ అనేది డ్రై జోన్ కింద వస్తుంది. టాయిలెట్, బాల్కనీస్, యూటిలిటీ ఏరియా అనేది వెట్ జోన్ కింద వస్తుంది. అయితే ఈ వెట్ జోన్ అనేది మనకి ఎప్పుడైతే తడిసిందో ఆ బెడ్లోకి వెళ్ళిన టైల్కి ఉన్న పోరస్ వల్ల బెడ్లోకి కొంత చెమ్మ ఎత్తుంది. అది బాల్కనీలో వెళ్తుంది, యూటిలిటీ జోన్స్ లో కూడా ఆ విధంగా చెమ్మ తీసుకుంటారు. తీసుకున్న చెమ్మ ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ టైల్ కింద తీసుకున్న చెమ్మ కింద ఉన్న స్లాబ్ టాప్ సర్ఫేస్ లోకి వెళ్తుంది. అయితే మనం ఏం చేసాం, ఇది డ్రై జోన్, ఇక్కడ వెట్ జోన్ అని మనం కొన్ని నిర్ణయించుకోవాలి. అయితే ఇక్కడ ఈ చెమ్మ ఏమవుతుంది, డాంప్నెస్ అనేది కిందకి ఎప్పుడైతే స్లాబ్ సర్ఫేస్ వరకు తీసుకున్న తర్వాత ఆ డాంప్నెస్ ఏమవుతుందంటే మనకి స్ప్రెడ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయినప్పుడు మీకు ఆ టైల్కి ఉన్న మనకి అంటే టైల్ రూమ్లో కూడా మనకి టైల్స్ కానీ మార్బింగ్ ఫ్లోరింగ్ కానీ ఏదో ఒకటి చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్ గా మనం మార్బింగ్ అలాంటివి ఉన్నప్పుడు ఈ టైల్కి ఉన్న పోరస్ వల్ల మనం కొంత పర్సంటేజ్ మాయిశ్చర్ అనేది కింద తీసుకొని ఆ కింద ఉన్న డ్రై జోన్ లో కూడా కొంత వెట్ అయి ఉంటారు. అయితే అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉంటుంది, ఎందుకంటే అది మీకు మనకి కొంత పర్సంటేజ్ మాయిశ్చర్ తీసుకున్నా అది కింద 15-20 seconds లో మినిట్స్ లో డ్రై అయిపోతుంది. అయితే ఎప్పుడైతే మనం ఈ వెట్ జోన్ లో ఉన్న చెమ్మ మాత్రం డ్రై అవుతుంది, అది స్ప్రెడ్డింగ్ జరుగుతుంది. ఈ స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఆ జోన్ నుంచి అంటే డ్రై జోన్ లో నుంచి వెట్ జోన్ లో నుంచి ఉండాల్సిన డాంప్నెస్ ఎప్పుడైతే డ్రై జోన్ లోకి వచ్చిందో అక్కడ మీకు ఈ వాల్స్ అనేది ఉంటాయి కాబట్టి అక్కడ మీకు ఆ చెమ్మ ఏమవుతుందంటే ఇలా స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఇక్కడ వాల్ వస్తే ఆ వాల్ హైట్ వరకు డాంప్నెస్ రావడం అనేది జరుగుతుంటది. అయితే దీనికి రీజన్ ఏంటి అనేది మనం తెలుసుకున్నప్పుడు మనకి రిపేర్ సిస్టమ్ అంటే ఎలా ఉంటది అంటే మనము డ్రై జోన్ లో ఉన్న ప్రాబ్లమ్ ని మనం ఏం చేయాల్సిన పని లేదు. వెట్ట జోన్ లో ఉన్న చెమ్మ వెట్ట జోన్ లోనే ఎస్కేప్ అవ్వాలి. అంతేగాని వెట్ట జోన్ లో ఉన్న చెమ్మ డ్రై జోన్ లోకి వెళ్ళేటట్టు ఆల్రెడీ జరిగింది కాబట్టి దానికి కొన్ని ప్రొటెక్షన్స్ ఏర్పాటు చేయాలి. అంటే వెట్ట జోన్ లో ఉన్న ప్రాబ్లం వెట్ట జోన్ లోనే ఆపేయాలి. ఎట్లా సేమ్ టైం కిందకి తీసుకున్న మాయిశ్చర్ అక్కడే ఎస్కేప్ చేయాలి, అక్కడే ఆ డ్రైన్ అవుట్ చేసే సిస్టమ్ ఏర్పాటు చేయాలి. అంటే ఒక బిల్డింగ్ పై ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చేయాల్సింది అక్కడ ఉన్న బెడ్ జోన్స్ ఏంటి, ఆ బెడ్ జోన్ లో మనకి ఎంత పర్సెంటేజ్ పోరస్ ఆ బెడ్ లోకి వెళ్తుంది, ఆ వెళ్ళిన బెడ్ లోకి వెళ్ళిన చెమ్మని మనము డ్రైన్ అవుట్ చేసుకుంటూ అలాగే ఈ ఎయిర్ వెంటింగ్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటూ చేస్తే ఈ ప్రాబ్లం అసలు పర్మనెంట్ గా మీకు రాకుండా ఉంటుంది. అంతేకాని ఇక్కడ ఉన్న పక్కన ఉన్న వాష్రూమ్స్ ని బ్రేక్ చేయడం గానీ లేదా బాల్కనీలు అలగొట్టడం గానీ ఇవి చేస్తే ఈ ప్రాబ్లం అనేది ఆగదు. అందువల్ల మీరు కానీ మాకు ఆ పైన ఉన్న మా ఛానల్ కానీ మీరు వచ్చి పూర్తిగా మీరు ఆ విషయాలని అవగాహన చేసుకొని మీరు మమ్మల్ని సంప్రదిస్తే వాటికి సంబంధించిన మన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ వచ్చి మీకు ఈ ప్రాబ్లం సో ఏరియా నుంచి వస్తుంది, ఇలా ఉంటుంది, మల్టిపుల్ స్కానర్స్ ఉన్నాయి, లొకేటర్స్ అని కొన్ని రకాల పాయింట్స్ ని డిటెక్ట్ చేయడానికి ఉంటుంది. అలాగే ఆ బెడ్ లోకి ఎంత పర్సెంటేజ్ మాయిశ్చర్ వెళ్తుంది అనే దానికి రీల్స్ చేయడానికి మాయిశ్చర్ మీటర్స్ ఉంటాయి. అట్లాగే మీకు ఇంటర్నల్ గా ఫిజికల్ డ్యామేజెస్ కానీ లేదంటే మన వర్కర్స్ ఏదైనా మిస్టేక్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా మనం ఎలాంటి బ్రేక్ చేయకుండా మనం ఆ లొకేటర్స్ అని కొన్ని అడ్వాన్స్ స్కానర్స్ ఉన్నాయి. సో వాటి ద్వారా మనము ఆ పాయింట్స్ అవన్నీ కూడా మనం ఎనలైజ్ చేసుకొని వాటికి మనం సరైన ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు లాంగ్ రన్ లో మతలాబర్లో ఈ ప్రాబ్లం రిపీట్ అవ్వదు. ఎలాంటి బాత్రూమ్స్ ని బ్రేక్ చేయడం కానీ బాల్కనీస్ బ్రేక్ చేయకుండా కూడా ఈ ప్రాబ్లం చాలా ఈజీగా చేసుకెళ్ళవచ్చు.